అక్క బయటికి రా, క్రికెట్ ఆడదాం. ఒక్క నిమిషం, ఈ కథలో హీరో ఏం చేస్తాడో తెలుసుకోవాలి. పుస్తకం ఎక్కడికి పారిపోదు, కానీ ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్. మీ ఇద్దరికి ఒక ఛాలెంజ్. ఈ రోజు సోనాక్షి పుస్తకం చదవాలి, హాసిని బయట క్రికెట్ ఆడాలి. ఏంటి చదవాలా? నేనా బయట క్రికెట్ ఆడాలా? అయ్యో అయ్యో, ఈ అక్షరాలన్నీ నన్నే చూస్తున్నాయి. హాసిని అక్క, నువ్వే చదివి చెప్పు. అయ్యయ్యో, క్రికెట్ కూడా ఇంత కష్టమా? పర్లేదు హాసిని అక్క, మళ్ళీ ప్రయత్నించు. హాసిని అక్క, ఈ పుస్తకం వెలుగుతోంది. ఇది సాధారణ పుస్తకం కాదు. భయపడకండి పిల్లలు, ఇది జ్ఞాన ప్రపంచానికి ద్వారం. వావ్, మనం లోపలికి వెళ్దామా? హాసిని అక్క, చూడు, పుస్తకాలతో చేసిన ప్రపంచం. సోనాక్షి, ఇక్కడ అక్షరాలే మాయ చేస్తున్నాయి. వావ్, ఎంత సరదాగా ఉంది. స్వాగతం చిన్నారులు. అవును సోనాక్షి, మనిద్దరం కలిసి సాధించాం. హాసిని అక్క, మనం చేసాం. అభినందనలు చిన్నారులు. అమ్మమ్మ, పుస్తకాల ప్రపంచం నిజంగానే అద్భుతంగా ఉంది. ఆట కూడా ముఖ్యం, చదువు కూడా ముఖ్యం. రెండూ కలిసి ఉంటేనే జీవితం అందంగా ఉంటుంది. హాసిని అక్క, ముందు ఆడుకుందాం, తర్వాత కలిసి చదువుకుందాం. అవును సోనాక్షి, ఇదే నిజమైన తెలివి, బంగారాలు.